చెరువులను పునరుద్ధరించడం జరిగింది. ఓవర్ నైట్ అన్నీ జరగవు. ఇప్పుడు చేస్తున్నందుకే ఈ చెరువులన్నిటిని పునరుద్ధరించినందుకే ఈ సమస్యలు వచ్చినాయి. ఏ చెరువులు అయితే కబ్జాలు తొలగించినామో వాటిని పునరుద్ధరించే కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. బతుకమ్మ చెరువు కబ్జాలు తీసేసి వదల్లే, బతుకమ్మ కుంటగా తీర్చిదిద్ది బతుకమ్మ పండుగ చేసినాం. తుమ్మిడి కుంట ఈరోజు ఎట్లా పనులు జరుగుతున్నాయో చూడండి, లేకపోతే సున్నం చెరువు ఎట్లా జరుగుతున్నాయో చూడండి, కుక్కట్పల్లిలో జరుగుతున్న నల్ల చెరువు చూడండి. ఎక్కడెక్కడైతే చెరువులను కబ్జాల నుంచి విముక్తి చేసినామో వాటిని పునరుద్ధరించి ప్రజలకు అంకితం చేస్తున్నాం. నాలాలను కూడా తొలగించి వదులుతలేము. ఇది ఒక దీర్ఘకాలిక ప్రణాళిక. ఇది 6 నెలల్లోనో 3 నెలల్లోనో పూర్తి అయితే 3000 మందితోని ఒక ఐజీ కాడర్ ఐపీఎస్ ఆఫీసర్ని పెట్టి చేసేది పర్మనెంట్ వ్యవస్థ. అందరి మీద కేసులు కట్టినాము. కేసులు కట్టబట్టే కదా వాళ్ళంతా పోయి కేటీఆర్కు కమిషన్లు ఇచ్చి సోషల్ మీడియాలో మా మీద దాడి చేస్తున్నది. మీరు కూడా సహకరించండి. ఏవైతే పునరుద్ధరించినామో వాటిని అప్పుడప్పుడు చూపించండి. వాళ్ళని కూడా కొంచెం ప్రోత్సహించండి. నిన్నమన్న పార్కులలో ఆయన ర్యాలీలు తీస్తారు, ఏ ఒక్క దగ్గర వేస్తలేరు. ఈ నిన్నమన ఎక్కడెక్కడైతే కబ్జాలు ఇడిపించారో ఆ కబ్జాలు ఇడిచి బెనిఫిట్ అయినరో కాలనీలలో ప్రజలందరూ బయటకు వచ్చి ర్యాలీలు తీస్తారు, హైదరాబాద్లో మాకు మేలు జరిగిందని. అవి మాత్రం స్క్రోలింగ్ కూడా వేస్తలేరు. మీ దృష్టికి ఏమొచ్చినా నేను మిమ్మల్ని కూడా నేను నెగటివ్ టోన్ తీసుకుంటలేను, మిమ్మల్ని ఏం విమర్శిస్తలేను. ఇది చాలా ఒక దీర్ఘకాలికంగా చేయాల్సిన పని. 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. ప్రభుత్వానికి కూడా వ్యవస్థలకు కూడా పరిమితులు ఉంటాయి. సమస్యల్ని చూసుకొని ముందుకు వెళ్తూ ఈ ప్రయత్నం చేస్తున్నాం. భవిష్యత్తులో ఇంకా బలంగా పనిచేస్తాం. సీఎం గారు కేటీఆర్ పదే అంటున్నాడు, డ్రగ్స్ మీద నిజంగా తప్పు చేసి ఉంటే శిక్షించవచ్చు కదా, ఈ ప్రభుత్వం ఉంది, మా బామ్మర్ది సేవించాడని పదే సీఎం అంటుంటాడు. నిజంగా ఆధారాలు ఉంటే ఈ ప్రభుత్వం ఉంది, ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనేది కోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకున్నందుకు వచ్చింది సమస్య. శిక్షించడానికి కాదు. కేసులు కట్టిన మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఉంది, మీరే చూడరు. అందరిని పట్టుకొచ్చినాం. అందరిని ఎవరెవరి మీద అయితే కేసులు పెట్టినో దాంట్లో వీళ్ళందరూ ఏంటంటే డ్రగ్స్ అమ్మేవాడికి శిక్ష ఉంది, డ్రగ్స్ సేవించేవాడికి శిక్ష లేదు, సానుభూతి ఉంది. అందుకే బెయిలబుల్ సెక్షన్స్. డ్రంక్ అండ్ డ్రైవ్లో జైలుకు తోలుతుంది, కానీ గంజాయి, కొకైన్, హెరాయిన్ తీసుకుంటే స్టేషన్ బెయిలబుల్ సెక్షన్స్ ఉన్నాయి. చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉంది. నేను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కలిసినప్పుడు నేను వారికి విజ్ఞప్తి చేసిన, చట్టంలో లొసుగు ఏంటంటే కొకైన్, హెరాయిన్ ఇట్లాంటి అత్యంత ప్రమాదకరమైన మాదక ద్రవ్యాలను సేవించిన వాళ్ళను సానుభూతితో చూడాలి, వాళ్ళు బాధితులని ఉంది చట్టంలో. దాంతో బాధితుల కింద ఇట్లా నడుచుకుంటూ అట్లా ఇంటికి వచ్చేస్తారు. దాంతో ఇంకా ధైర్యం వచ్చి 2 ఇంతలు కొడుతుర్రు. అసలు విచిత్రంగా ఉన్నది చట్టం. అక్కడెక్కడ రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటే వారం రోజులు జైలుకు తోలుతురు తాగి నడిపినందుకు. ఇంత ప్రమాదకరమైన దీంట్లో స్టేషన్ బెయిలబుల్ ఉన్నాయి సెక్షన్స్. దీన్ని సవరించాల్సిన అవసరం ఉంది. రేపు వచ్చే శాసనసభ సమావేశాలలో పూర్తి స్థాయిలో చర్చ చేసి అన్ని వివరాలు కూడా మీకు చెప్తాం.